హరే శ్రీనివాస. దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు. దానికి సంబంధించిన ఒక చిన్న కథ కలదు. ఒకసారి కైలాసంలో శివపార్వతులు ఉన్నారు. ఆ సమయంలో శివుడు పార్వతీమాతతో ఇలా అన్నాడు: అన్నం అనేది మాయ మాత్రమే, ఆత్మకు అవసరం లేదు. దేవి చిరునవ్వుతో చూసింది. అయ్యో, అన్నం లేకపోతే జీవులు ఎలా బ్రతుకుతారని ఆమె చెప్పినా శివుడు పట్టుబట్టాడు. అప్పుడు అన్నపూర్ణమాత అన్నం అంతటిని జగత్తులోంచి అదృశ్యం చేసింది. క్షణాల్లోనే లోకమంతా ఆకలితో వణికిపోయింది. పశువులు, పక్షులు, మనుషులు అన్నమీ లేక తల్లడిల్లారు. శివుడికి అన్నం దొరకలేదు. ఆకలితో శివుడు పార్వతీదేవిని దగ్గరికి వచ్చి నమస్కరించాడు. అన్నపూర్ణే, నాకు భిక్ష ఇవ్వు అని వేడుకొన్నాడు. అప్పుడు తల్లి అన్నపూర్ణ రూపంలో ప్రత్యక్షమై తన చేతిలోని పాత్రలోని అన్నాన్ని శివుడికి, భూలోకానికి పంచి అందరినీ రక్షించింది. అప్పటి నుంచి ఆమెను అన్నపూర్ణాదేవి అని పిలుస్తారు. ఆమెను పూజిస్తే ఎప్పటికీ ఆకలి ఉండదు. ఇంట్లో సంపూర్ణ సమృద్ధి, శాంతి కలుగుతాయి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మనకు అన్నం మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈరోజు అమ్మవారు చంద్రగంట అవతారంలో కూడా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి కొబ్బరన్నం, పాయసం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి. జై అన్నపూర్ణమాత.